చేశారంట, సహాయానికి వచ్చారు. వాళ్ళు ఏం సహాయం చేశారు అని అంటే ఈ సహాయాన్ని మనం చదువుకోవాల్సిందే. రెండవ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయం 27 నుంచి 29 దాకా ఉండదు. చూడండి, చదవండి ఎవరైనా. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27 నుంచి 29 దాకా. దావీదు మహానయములకు వచ్చినప్పుడు అమోరీల రబ్బా పట్టుకు వాడైన నాహాషు కుమారుడు షోబీను, లోదేవారి ఊరుడు అమీయేలు కుమారుడైన మాకీరుడు, రఘుయేలుకు ఊరు వాడైన గిలాదుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని ఉందని అలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవరి పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదు అతని యొద్ద జనులను భోజనం చేయడానికి తీసుకుని వచ్చిరి. చూసారా, ఒకరోజు సైనికులందరినీ కూడా ఆదుకున్నాడు. చనిపోయే పరిస్థితి. దావీదు అదే చెబుతాడు, నేను చావు బ్రతుకుల మధ్య నేను మన సైన్యము కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఈ బర్జిల్లై కుమారుడు మనకు సహాయం చేశాడు. ఇంకో చోట కూడా ఉంటుంది, పేలాలు, దిండులు, పరుపులు, దుప్పట్లు, అలాగనే వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు అవన్నీ మనకిచ్చి మన ప్రాణాలను కాపాడాడు. ఎవరు? బర్జిల్లై కుమారులు ఒక రోజు మాకు భోజనం పెట్టండిరా అని నాబాల్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడేమన్నాడు? నాబాల్ ఏమన్నాడు? ఎవడా దావీదేవుడు అన్నట్లుగా మూర్ఖంగా మాట్లాడాడు. ఈ బర్జిల్లై కుమారుడు తెలుసుకొని అని అంటారు. దావీదు అతని సైన్యం అరణ్యములో ఉన్నది తెలుసుకొని, ఆయనే బర్జిల్లై కుమారులే తెలుసుకున్నారు. వాళ్ళే ఏం అడగల, దావీదు ఏం అడగల. అడగకుండానే మరి సైన్యం ఎంత అలసిపోయిందో, సైన్యం ఎంత ఆకలితో ఉందో, అరణ్యంలో ఉన్నారు కనుక వీళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళ యోగక్షేమాలు ఏంటో, తిన్నారో తినలేదో, పడుకున్నారో, రెస్ట్ తీసుకున్నారో లేదో అని కనుక్కొని వాళ్ళందరికీ కూడా సైన్యాన్ని ఆదుకున్నటువంటి వారిగా ఉన్నారు. అందు నిమిత్తము ఆ విధంగా పరామర్శించిన దాని నిమిత్తం, ఆ విధంగా ఆతిథ్యము ఉన్నతంగా ఇచ్చినటువంటి దాని నిమిత్తము ఇప్పుడు దావీదు తన మరణ పడక మీద ఏం గుర్తు చేసుకుంటా ఉన్నాడు? బర్జిల్లై కుమారులను జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎక్కడ ఉంచుకుంటున్నాడు? అన్నీ నీ భోజనపు బల్ల యొద్ద. రాజు బల్ల యొద్ద భోజనం అంటే మాటలు కాదు. కుమారులు అడుగుతారు, ఎవరు నాయన వాళ్ళు మనతో పాటు భోజనం చేయడానికి? వాళ్ళు ఎవరు కొత్తగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ భోజనం పెడుతున్నావు? భార్యలు అడుగుతారు, ఎవడాడు వాళ్ళందరూ ఇంటికి తీసుకొస్తున్నావు? పిల్లలు అడుగుతారు, మంత్రులు అడుగుతారు, భార్యలు అడుగుతారు. వీళ్ళందరికీ మళ్ళీ ఎవరు సమాధానం చెప్పాలా? దావీదు మెఫీబోషెతుని తీసుకొచ్చి భోజనం పెడుతుంటేనే వాళ్ళందరూ దడుచుకున్నారంట. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, సైనికులందరూ కూడా దడుచుకున్నారు. వాయమ్మ, వీడికి ఇంత మర్యాదలు జరుగుతూ ఉన్నాయి, మా గురించి ఏదైనా సమాచారం ఏమన్నా రాజుగారికి చెడుగా చెబుతారేమోనని మెఫీబోషెతు గురించి అలాగనే ఇక్కడ రాజు బల్ల యొద్ద భోజనం చేసేటటువంటి ఆధిక్యత. రాజు బల్ల అంటే, అలాగనే సొలొమోను రాజు బల్ల అంటే చాలా ఉన్నతమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఒక పూట కాదు, 2 పూటలు కాదు, ఎల్లప్పుడూ 365 రోజులు కూడా రాజు బల్ల యొద్ద ఆహారానికి కొదువే లేదు. తిన్నంత ఆహారం, తగినంత ఆహారం, ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటము తినగలిగినంత మరి ఆహారం అక్కడ ఉంటుంది. కనుక ఈ బర్జిల్లై కుమారులు దావీదును ఆదుకున్న కారణాన్ని బట్టి దావీదు వాళ్ళు బ్రతికున్నంత కాలం బర్జిల్లై కుమారులని భోజనపు బల్ల యొద్ద వారిని జ్ఞాపకం చేసుకో, వాళ్ళని చేర్చుకో, నీతో పాటు వాళ్ళకు భోజనం పెట్టు, నీ కుమారులలో ఒకరిగా వారిని పరిగణించు, నీ రాజ్యంలో ఒకరిగా వారిని పరిగణించు. ఈరోజు నేను ఈ విధంగా ఈ రాజ్యాన్ని సుస్థిరంగా పరిపాలించాను అంటే వాడు లేకుండా నేను లేను. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు కదా.
చిన్న పరిచర్య వాళ్ళు చేసింది, చిన్న ఆతిథ్యం వాళ్ళు ఇచ్చింది. అలాగే మనం కూడా ఈ బర్జిల్లై కుమారులలో మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని రాజ్యం నిమిత్తము మనం ఎంత చిన్న పరిచర్య చేసినా, ఎంత కొద్దిది చేసినా, ఎంత పెద్ద చెప్పుకోదగింది కాకపోయినా దేవుడు తప్పనిసరిగా గుర్తిస్తాడు, తప్పనిసరిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన విందులో మనకి పాలుపొంగులు కలగజేస్తాడు తప్పనిసరిగా. బర్జిల్లై కుమారుల్ని దావీదు ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని సొలొమోనుకి చెప్పాడో, అలాగనే మనల్ని కూడా దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడిగా ఉంటాడు. కనుక యోవాబులాగా కాదు, షిమీలాగా కాదు, బర్జిల్లై కుమారుల్లాగా యజమానికి తగినటువంటి మెప్పు. వాళ్ళేం మెప్పు పొందాలని వాళ్ళేం చేయలే. మన మత్తయి సువార్తలో ఒకటి ఉంటుంది కదా, కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంట? వాళ్ళల్లో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు నోరు లెగుస్తుంది? ఏందయ్యా మేము ఎంత పరిచర్య చేశాం, భలేవాడివే నువ్వు. వాళ్ళు ఏం చేశారు అసలుకే? వాళ్ళేమో మరి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో మీరు చేరండి అని అలాగే చెప్పావు. మేము ఎంత పేరు చేసి, ఇంత బ్యానర్ కట్టాము, ఎంత సహాయం చేసాము, ఎంత సోషల్ వర్క్ చేశాము, ఎంత సహాయాన్ని ప్రజలందరికీ మేము చేసి, మా ఊర్లోనైతే మా దేశంలో మేము డాక్టరేట్లు కూడా పొందాము. ఆ ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా మంచి మరి ప్రశంసలు అందుకున్నాం. మేము పద్మశ్రీ పొందుకున్నాం, పద్మవిభూషణ్ పొందుకున్నాము, చాలా మరి ఇవన్నీ మేము పొందుకున్నాము. మా పరిచయం నీకు ఎందుకు నచ్చలేదా? మేమేం చేయలేదు నీకు అని అంటే ఆయన ఏమన్నాడంట? అక్రమము చేయవారులారా, యోవాబులాగా మీరు పరిచర్య చేశారురా, పక్కకెళ్ళండి. షిమీలాగా మీరు పరిచర్య చేశారురా, మీరు చేసినట్టే చేసి అందులో మీ స్వలాభాన్ని మీరు చూసుకోలేదా? బ్యానర్ ఎవరికి కట్టాడు? నాకు కట్టారా? ఫారినర్స్ చూడాలని కట్టారా? సహాయం చేసేవాడు చూడాలని కట్టారా? పైనుంచి ఫారినర్స్ మీకు పంపిస్తేనే మీరు చేశారు, కానీ మీ జేబులో నుంచి ఏమన్నా చేశారా? వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఏమని, మేము ఇచ్చేసాం, అది చేసాం అని చెప్పుకుంటున్నారు. నిజంగానే వాళ్ళు చేశారు, కానీ చేసిన దానిలో ఎవరు లబ్ధి పొందారు? ఎవరు పేరు అందులో ప్రభు కనపడలా వాళ్ళకి, జనాలకి. ఫలాలు చేశారని చెప్పుకున్నారు, కానీ దేవుడు చేశాడని ఒక్కడన్నా చెప్పుకున్నాడా? ఒక్కడే చెప్పుకోవాలి. భగత్ సింగ్ గారు ప్రారంభ దినాల్లో తమిళనాడులో సేవ చేస్తే, సేవకి పరిచర్యకి కొత్తగా ఆయన పిలిచినప్పుడు బాప్టిస్ట్ సంఘాలు, అలాగనే మరి మెథడిస్ట్ వాళ్ళు, ఇంకా మరి పెంతుకోస్తు వాళ్ళు పిలిచారు. వాళ్ళకి పిలిస్తే ఈయన వాక్యం చెప్పడానికి ఆ బాప్టిస్ట్ వాళ్ళ దగ్గరికి, మెథడిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెబితే అందరూ కూడా భగత్ సింగ్ గారిని ఎంతగానో ఆ వాక్యాలని, ఆ మాటల్ని, దయగలిగినటువంటి ఆ మాటలు విని ఆకర్షితులయ్యి మరి తర్వాత కాలంలో ఆయన అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో కొంత పరిచయం చేసి మళ్ళీ వాళ్ళ చూడటానికని అక్కడికి వెళ్తే ఇళ్లలో ఫోటోలు ఉన్నాయంట. ఇళ్లలో ఏం ఫోటోలు? భగత్ సింగ్ గారి ఫోటోలు. అంటే వాళ్ళు ఎవరిని కనపరుస్తూ వచ్చాడు? వాళ్ళకి ఎవరు కనపడ్డారు? భగత్ సింగ్ గారు కనపడ్డారు, దేవుడు కనపడాల వాళ్ళకి. అందుకనే భగత్ సింగ్ గారు వాళ్ళకి ఖండితంగా కరాఖండిగా మరి ఆ పటాలు మొత్తం దీపించేసి, అయ్యా నేను ఈ రకంగా స్వస్థతలకు ప్రార్థన చేసి స్వస్థత వచ్చింది, వాళ్ళు నేనేదో స్వస్థత ఇచ్చానని అనుకుంటా ఉన్నారు, ఈ స్వస్థత వరం నా దగ్గర నుంచి తీసేయమని ప్రార్థన చేశాడు. కనుక ఈ మేకలన్నీ కూడా ఏం చెబుతామని అంటే, మేము ఇచ్చేసాం అని చెప్పుకున్నాం. గొర్రెల దగ్గరకు వచ్చాడు, అయ్యా ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మేము అర్హులం కాదు కదయ్యా, మేమేం చేసామయ్యా, మేమేం చేయలేదు కదయ్యా అంటే, లేదు మీరు చేశారు. మేమెప్పుడు చేసామయ్యా అంటున్నారు వీళ్ళు, మేము చేసామయ్యా అని వీళ్ళు అంటున్నారు. అరే మేమెన్నడూ చేయలేదని వీళ్ళు చెబుతున్నారు. చూసాడు ఎంత తేడా ఉందో. చేసిన వాళ్ళేమో చేయలేదంటున్నారు, చేసిన వాళ్ళేమో చేయనోడేమో చేశానంటున్నాడు. ఇలా ఉంటుంది అక్కడ. కనుక బర్జిల్లై కుమారులు అదే అన్నారు, అయ్యా నీ భోజనం పళ్ళ దగ్గర భోజనం చేయడానికి మేమేం చేసామయ్యా మీకు?
మీరు ఆయనకి మేమేం చేశాము, మీకేం చేశాము, వద్దులే మా గృహాలలో మమ్మల్ని నడలేండి, మేము అక్కడే భోజనం చేస్తామని అంటే సొలొమోను ఒప్పుకోవాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. రాజు భోజనం బల్ల యొద్ద వారికి చనిపోయిందాకా వారిని పోషించినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఈ 3-4 క్యారెక్టర్లో దావీదు జీవితంలో ఆ ఎసెన్స్ మనం కూడా కలిగి ఉండాలి. హృదయానుసారుడు చెప్పినటువంటి మాటలు చాలా విలువైనవి. కనుక ఇష్టానుసారుడు చెప్పినటువంటి మాటలు మన జీవితంలో ప్రభావితం చేసి మనలను నడిపించునుగాక. ఇంటికి ఉపాధ్యాయుడు మనకు అనుగ్రహించునుగాక.